అర్థమవుతుంది డాడ్. ఆ తరుణ్ గాడు కొట్టిన దెబ్బ ఇప్పుడు అర్థమవుతుంది. వాడు మనల్ని అన్ని విధాలా ఇరికించేశాడు, దిగ్బంధనం చేసేశాడు. కానీ మనల్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన తరుణ్ గాడిని, ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను. సరైన టైంలో కోడలుగా మళ్ళీ ఆ ఇంట్లో కడుగు పెట్టి ఆ ఇంటిని వల్లకాడు చేస్తాను. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు మళ్ళీ కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెడతావా? అవును డాడ్. యుద్ధం చేసేవాడు శత్రు ఎదురుగా నిలబడి పోరాడతాడు. ప్రతీకారం తీర్చుకునేవాడు ఆ శత్రు పక్కనే కూర్చొని అవకాశం దొరికినప్పుడు వాడికి వెన్నుపోటు పొడుస్తాడు. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. అయినా నువ్వు మర్చిపోయావా డాడీ? నేను ఇంకా సంజయ్తో విడాకులు తీసుకోలేదు. అందుకే ఆ ఇంటి పెద్ద కొడలుగా ఆ ఇంటి గడప తొక్కే హక్కు నాకుంది. ఆ కుటుంబం మీద అధికారం చూపించే ధైర్యం నాలో ఉంది. అందుకే రైట్ టైం చూసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. ఓ తరుణ్ గాడు నీ చేతికి వేసిన వేడీలు బదులుగా నేనెళ్ళి ఆ ఇంటికి ఉరితాడేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందండి. యుద్ధంలో అధర్మం మీద ధర్మం గెలుస్తుందనేది నిజమే. కానీ ఆ ధర్మాన్ని గెలిపించడానికి ధైర్యంగా నిలబడి పోరాడే మనిషి కావాలి అంటారు. ఈ యుద్ధంలో ధర్మం పక్కన నిలబడి పోరాడిన ఆ మనిషి మీరైనందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఆ శంకర్తో నువ్వు చేసిన పోరాటం నాకు తెలుసురా. ఆ పోరాటానికి ఈరోజు ఫలితం దక్కింది. హారిక చెప్పినట్టు నిజం చెప్పడానికి నోరుంటే చాలదు. ఆ నిజాన్ని గెలిపించడానికి నిఖార్సైన మనిషి కావాలి. ఆ మనిషి నా కొడుకు అని చెప్పుకోవడానికి నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుందిరా. ఏమైంది తరుణ్? నిన్ను చూసి మేమందరం ఆనందపడుతూ ఉంటే నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? కళ్ళల్లో ఆ నీళ్ళేంట్రా? చనిపోయిన ఆద్య కళ్ళ ముందు కదులుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదమ్మా. ఈ కాకి చొక్కా వేసుకున్నప్పుడు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అడ్డుకుంటానని ప్రమాణం చేశాను. అదేవిధంగా ఈరోజు ఆ శంకర్కి శిక్ష వేయించగలిగాను. కానీ ఆద్య ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయాను. అందుకు నన్ను క్షమించమ్మా. ఒక ఆడపిల్ల తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను గెలిపించింది. అలాంటి ప్రాణాన్ని కాపాడలేని నేను ఈ ఆనందాన్ని ఎలా ఆస్వాదించనమ్మా? అందుకే శంకర్ని అరెస్ట్ చేసి గెలిచిన ఆద్యని కాపాడుకోలేక ఓడిపోయినట్టు అనిపిస్తుందమ్మా. చూడు తరుణ్, కొన్నిసార్లు యుద్ధంలో న్యాయాన్ని గెలిపించడానికి కొన్ని ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆద్య విషయంలో అదే జరిగింది. అంత మాత్రాన నువ్వు తప్పు చేశావని కాదు, నిన్ను నువ్వు తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. తన ప్రాణం పోయిందని నువ్వు బాధపడటం కాదురా, తన త్యాగం నిలబడిందని గర్వపడు. శంకర్ జైలుకి వెళ్ళింది నీ లాఠీ పవర్ వల్లనో సెక్షన్ల బలం వల్లనో కాత్తరుణ్, ఆద్య ధైర్యం వల్ల, తను చివరి శ్వాస వరకు చేసిన పోరాటం వల్ల. శంకర్తో నువ్వు చేసిన యుద్ధంలో ఆద్యను కోల్పోయిన తన కుటుంబం ఈ నిమిషం నుండి మన కుటుంబం. ఇక నుండి ఆ కుటుంబం బాధ్యత మనది. అవును తరుణ్, మీ అమ్మ చెప్పినట్టు ఆ కుటుంబం బాధ్యత మనం తీసుకుందాం. వాళ్లకు చివరి వరకు అండగా ఉందాం. ఇక జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోరా.
తరుణ్, ఆద్యను కాపాడలేకపోయానని నువ్వు బాధపడడంలో తప్పులేదు. కానీ ఆది మరణానికి కారణమైన ఆ శంకర్కి శిక్ష పడేలా చేసి తన ఆత్మకు నువ్వు శాంతిని చేకూర్చావు. అది చాలు తరుణ్. ఆద్య గురించి ఆలోచిస్తూ నీకొక గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను తరుణ్. నేను చెప్పేది వింటే నీ కళ్ళల్లో పాత వెలుగు చూస్తాననే నమ్మకం నాకుంది. ఏంటి హారిక అది? ఇన్నాళ్ళు చనిపోయాడు అనుకున్న మన బాబు బ్రతికే ఉన్నాడు. అవును తరుణ్, మన బాబు బ్రతికే ఉన్నాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మొన్న ఒక రోజు హాస్పిటల్కి వెళ్తే ఈ విషయం తెలిసింది. నా బిడ్డ చనిపోయాడని చెప్పారు కదా. వాట్? మీ బాబు బ్రతికే ఉన్నాడు. నేనే మీ బాబుని నర్సుకిచ్చి నీ దగ్గర పడుకోబెట్టమని చెప్పాను. మన బాబు పుట్టినప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆడలేదన్న మాట నిజమే. కానీ ఆ తర్వాత కోలుకున్నాడని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ రమాదేవి చెప్పింది. ఇంకా చాలా ఆపు హారిక. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి మాటలతో నన్ను హింసించాలా? అయినా ఆ రోజు హాస్పిటల్లో చలనం లేని మన బాబు బాడీని నా కళ్ళతో నేను చూశానని చెప్పాక కూడా ఏంటిదంతా? చనిపోయాడని అనుకోకుండా మన బాబు బతికున్నాడేమోనని ఒక్క క్షణం నువ్వెందుకు ఆలోచించడం లేదు తరుణ్? చూడు, ఒక తల్లిగా నా ఆవేదనను అర్థం చేసుకోమని అడగడం తప్ప, లేక ఆ డాక్టర్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని అడగడం నేరమా? నువ్వొక పోలీస్ ఆఫీసర్వే కదా తరుణ్. అనుమానం ఉన్న చోట విచారణ చేయడం నీ డ్యూటీ కాదా? ఆ డాక్టర్ చెప్పింది విన్నాక మరి మన బిడ్డ విషయంలో విచారణ చెయ్యాలి అని నీకెందుకు అనిపించట్లేదు? హారిక, నీ కన్నీళ్ల రూపంలో వస్తున్న బాధని నేను అర్థం చేసుకోగలను. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక తండ్రిగా అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. రేపే హాస్పిటల్కి వెళ్తాను, సరేనా? మేఘన్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీరు పే చేయవలసిన లోనుకు సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. నోటీసా? ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెంటనే రీపే చేయడం. 2, షూరిటీగా ఎవరి చేతనా సంతకం పెట్టించడం. ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు కూడా వచ్చాయి, కానీ ఇప్పుడు మా డాడీకి జైలుకి వెళ్ళగానే మీరందరూ తోకలు జాడిస్తున్నారా? ఇంతకు ముందు ఇలాంటి సమస్యలు వచ్చినా సమర్థుడైన సంజయ్ గారు ముందుండి చూసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు సంజయ్ గారు షూరిటీ సంతకం చేస్తామంటే 6 నెలలు టైం ఇస్తాం. ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని చెప్పండి. ఏటి మేఘనా, పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుకైనది నీ పరిస్థితి. అంత సీన్ లేదు. వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన రాజేంద్ర తెలియకుండానే నాకు మంచి ప్లాన్ ఇచ్చాడు.
ప్లాన్ ప్రకారం నేను కిరణ్మయ్య ఇంటికి పెద్ద కోడలుగా తిరిగెళ్ళి నా భర్త సంజయ్ చేత ష్యూరిటీ సంతకం చేయించుకుంటా. దీని మొహం మండ. పగడికళ్ళకి అంటున్నావా మేఘనా? చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి మళ్ళీ అదే ఇంటికి పోతానంటే వాళ్ళు నీకు ఆర్తిచ్చి ఆహ్వానిస్తారనుకుంటున్నావా? నిన్ను ఇంట్లోంచి తరిమిసేదాకా ఊరుకోరు. అది చూద్దాం. చాలా రోజుల క్రితం మీ హాస్పిటల్లో నా వైఫ్ హారికకు డెలివరీ అయింది. ఆ డెలివరీ చేసింది మీరే. గుర్తొచ్చిందా? హారిక అంటే గుర్తొచ్చింది. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? హారిక డెలివరీ జరిగిన రోజున ఏదో ప్రాబ్లం వలన మా బాబు చనిపోయాడని మీ స్టాఫ్ మాకు చెప్పారు. కానీ హారిక మొన్న మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు మాత్రం మా బాబు బతికే ఉన్నాడని చెప్పారంట. నిజమేనా? అవునండి, పుట్టగానే మీ బాబు ఊపిరందని స్థితిలో ఉంటే ఇంక్యుబేటర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాను. కొన్ని గంటల తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాడు. నేను బాబు హెల్త్ కండిషన్ రివ్యూ చేస్తుండగా వేరే అర్జెంట్ సర్జరీ కాల్ రావడంతో ఒక నర్స్ కి బాబుని అప్పచెప్పి మీ దగ్గరికి చేర్చమని చెప్పాను. మీరన్నట్టు మా బాబు బతికే ఉంటే మరి మాకు చనిపోయిన బాబుని ఎందుకు అప్పచెప్పారు? అసలు ఆ చనిపోయిన బాబు ఎవరు బాబు? అర్జెంట్గా నాకు ఆ రోజు జరిగిన అన్ని డెలివరీస్ డీటెయిల్స్ కావాలి. సారీ సార్, ఈ మధ్య జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కంప్యూటర్స్ అన్ని డ్యామేజ్ అవ్వడంతో డేటా అంతా మిస్ అయింది. స్టాఫ్ అంతా కూడా మారిపోయారు. ఆ రోజు బాబాని చూసుకోమని చెప్పిన నర్స్ ఎవరో కూడా నాకు గుర్తు రావట్లేదు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి డేటా రిట్రీవ్ చేయండి. ఆ డేటా ఇప్పుడు నాకు చాలా అవసరం. బాబు బతికే ఉన్నాడని నమ్ముతున్న నా భార్యని నేను దక్కించుకోవాలంటే నాకు నా బాబు కావాలి. నేను చూసినప్పుడు బ్రతుకున్న బాబు అలా ఎలా చనిపోయాడో నాకు అర్థం కావట్లేదు సార్. అది చెప్పాల్సింది మీరే డాక్టర్. చూడండి, ఈ వివరాలన్నీ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా అడగట్లేదు. కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతున్న ఒక అమాయకురాలి భర్తగా అడుగుతున్నాను. ప్లీజ్ బాబు విషయంలో నాకు హెల్ప్ చేయండి. తప్పకుండా తరుణ్ గారు, మా సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మీకు చెప్తాం. ఆ డేటా కూడా రికవరీ చేయించే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మా బాబు బతికే ఉన్నాడు. కాలం మాతో ఆడుతున్న ఈ దాగుడు మూతల్లో వాడెక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఏమండి, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మన మురారికి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన ఇంట్లోనే. ఒకవేళ గుళ్ళో అనుకోండి, బాగా ముద్దొస్తున్నాడో ఏమో. అందరూ వీణ్ణే చూసి బాగా దిష్టి పెట్టేస్తున్నారు. అందుకే ఆ పూజ ఏదో ఇంట్లోనే జరిపిద్దాం అనుకుంటున్నాను. అలాగే సునంద, నువ్వు చెప్పినట్టే మనకి బాగా కావాల్సిన వాళ్ళని పిలుద్దాం. రాబోయే వసంత పంచమి దివ్యమైన రోజు. ఆ రోజున బియ్యంలో మురారి చేత ఓం అక్షరంగాని రాయిస్తే అద్వితీయమైన జ్ఞాన సంపద ఆర్జించే అవకాశం ఉందని పూజారి గారు చెప్పారు. సరే, శాస్త్రి గారితో మాట్లాడి అక్షరాభ్యాసానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. అలాగేనండి. టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. వస్తాను. డాడీకి బాయ్ చెప్పు. డాడీకి బాయ్ చెప్పు. బాయ్. ఏంటక్కా అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు ఉషా. బాబు గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళిన మీ బావగారు ఇంకా రాలేదు.
అక్కడ ఏం జరుగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నా బాబు బ్రతికే ఉన్నాడన్నది నిజమైతే, ఒక తల్లిగా నా జీవితానికి ఆ దేవుడిచ్చే గొప్ప వరం అంతకన్నా ఇంకేముంటుంది? చూడక్క, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఆ డాక్టర్ చెప్పింది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంతేకాదు, అసలు వాళ్ళు నీ గురించేనా లేక నిన్ను చూసి వేరే ఎవరు అనుకునేలా మాట్లాడారో కూడా తెలీదు. ఏదేమైనా బావగారు అసలు నిజం తెలుసుకుంటారు. అప్పటి వరకు ఎదురు చూద్దాం. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ ఉషా. హారిక, నేను ఇప్పుడే డాక్టర్ రమా గారిని కలిసి వస్తున్నాను. తను చెప్పిన దాని ప్రకారం నీకు డెలివరీ చేసింది తనే. కానీ బాబు బతుకున్నాడని నీకు చెప్పిన నిజంలో మాత్రం తప్పు జరిగింది. ఏంటి తరుణ్ నువ్వు చెప్పేది? ఆ రోజు హాస్పిటల్లో నాతో ఆవిడ చెప్పింది నిజం కాకపోవడం ఏంటి? అవును హారిక, నువ్వు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను నిన్ను సరిగా గుర్తుపట్టలేకపోయింది. అందుకే నీలాగే ఉండే వేరే ఒక మదర్తో నిన్ను పోల్చుకుని ఆ కన్ఫ్యూజన్లో మన బాబు బతికే ఉన్నాడని చెప్పిందంట. అయితే మరి మన బాబు? అవును హారిక, మన బాబు బతికి లేడు. ఆ రోజు చనిపోయాడు. హారిక, కాదు, ఇది నిజం కాదు తరుణ్. అసలు ఎవరైనా కన్ఫ్యూజన్ లో నన్ను వేరే వాళ్ళతో పోల్చుకుని అలా మాట్లాడతారా? చనిపోయిన బిడ్డ బ్రతికే ఉన్నాడని ఒక తల్లికి ఆశ కల్పించి ఇప్పుడు మీ బిడ్డ ఆ రోజే చనిపోయాడని ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు నీతో చెప్పింది నేను నమ్మను తరుణ్, నేను నమ్మను. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి ఏడోకు హారిక, వాడు నీకు మాత్రమే కాదు, నాకు బిడ్డే. తల్లి ప్రాణాన్ని కడుపులో మోస్తే తండ్రి గుండెల్లో మోస్తాడు. నీ కన్ను అది చూడదా? వాడు బతికే ఉన్నాడని తెలిస్తే నీకంటే ఎక్కువ సంతోషించేది నేనే అని నువ్వు మర్చిపోకు హారిక. అందుకే ఇక ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు. వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. దయచేసి నన్ను క్షమించానని, నాతో కలిసి ఉంటానని ఒక్క మాట చెప్పు ఉషా. ఆ మాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను.
కిరణ్ 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 ఏంటమ్మా ఇలా వచ్చావు? పని మీద రాలేదురా, ప్రేమతో వచ్చాను. నిన్నొకటి అడుగుదామని వచ్చాను. ఏంటమ్మా అది? మన ఇంట్లో అందరం కలిసి సంతోషంగా నీ పుట్టినరోజు జరుపుకుందాం. మనందరితో కలిసి బర్త్డే జరుపుకోవడానికి ఒప్పుకున్నాడా? లేదు తరుణ్, వాడి మనసంతా ఉషతోనే నిండిపోయింది. అందుకే తన పుట్టినరోజు కూడా జరుపుకోనని చెప్పాడు. కిరణ్ పుట్టినరోజు గురించి ఏం ఆలోచించావు? నీకు తెలుసు కదా, నువ్వు ఓకే అంటే తప్ప కిరణ్ పుట్టినరోజు జరుపుకోడని.